ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ కోట్లాది మంది హైందవ భక్తులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి వెళ్ళి వాళ్ళు అత్యంత ప్రీతిపాత్రంగా వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇచ్చుకుంటూ వెంకటేశ్వర స్వామి యొక్క బొక్కసంలో తన యొక్క కానుకలేస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి యొక్క బొక్కసానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బొక్కేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే నిజంగా పరమ నాస్తికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేరాలు, ఘోరాలు, చోరీలు సర్వసాధారణం అయిపోయింది. నేరాలు ఏంట్రా అంటే వెంకటేశ్వర స్వామి యొక్క పరమ పవిత్రమైనటువంటి కొండ మీద గంజాయి మత్తులో వీరంగం సృష్టిస్తారు, గంజాయి మత్తులో మహిళలను భయాందోళనకు గురి చేస్తారు, మద్యం మత్తులో హల్చల్ చేస్తారు. ఇక పాపాలు ఏంట్రా అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ట్యాంకర్లు రిజెక్ట్ అయింది అలా ప్రభుత్వ హయాంలోనే. రిజెక్ట్ అయిన ట్యాంకర్లు సంగం డైరీ అనుబంధ సంస్థ, ధూళిపాల నరేంద్ర యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి వైష్ణవి డైరీ పేరుతో మళ్ళీ వచ్చి లడ్డూ తయారు చేసింది ఇలా ప్రభుత్వ హయాంలోనే. సో పరమ నాస్తికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఇదే జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ఘోరాలు ఏంటంటే 1000 కాల మండపం కూలగొడతారు, ఇంకా గొల్ల మండపం జోలికి వస్తారు, అఖండ మండపం జోలికి వస్తారు, ఊంజల్ సేవా మండపం జోలికి వస్తారు. ఇంకా దారుణాతి దారుణమైనటువంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి యొక్క బొక్కసానికి బొక్కేసే బకాసురులు ఈ ప్రభుత్వ హయాంలోనే తయారయ్యారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రవికుమార్ అనే ఒక వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉంటే 76,000 రూపాయలు దొరికితే దాదాపుగా మార్కెట్ వాల్యూ 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులన్నింటినీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి రాయించింది అప్పటి ప్రభుత్వం. లోక్ అదాలత్ జడ్జి గారి సమక్షంలో జడ్జి గారి సమ్మతితో రాయిస్తే దాన్ని రాజకీయం చేసినటువంటి పరమ దుర్మార్గుడి ముఖ్యమంత్రి. కానీ ఆయన యొక్క ప్రభుత్వంలో చోరీలు ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి. ఎంత దుర్మార్గం అంటే పెంచలయ్య అనే ఒక వ్యక్తి 550 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి కానుకలు దొంగిలిస్తే ఏమీ లేదు, అబ్బెప్పేది ఏమీ లేదు, ఒక చిన్న బిస్కెట్ దొరికింది అని చెప్పి చెప్తా ఉన్నారంటే మరి ఎందుకని చెప్పేసి పెంచలేయకు సంబంధించినటువంటి పంచనామాలో ఎలా ఉంది, టీటీడీ ప్రకటనలో ఎలా ఉంది, మరి సీసీ ఫుటేజ్లు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఇవి కాదన్నట్టుగా ఏదైతే చెన్నైకి చెందినటువంటి టీటీడీ ఆలయంలో పరకామణిలో కృష్ణకుమార్ అనే సీనియర్ అసిస్టెంట్ విదేశీ కరెన్సీని తక్కువగా చూపించి 87 లక్షల రూపాయలు కాజేస్తూ ఉంటే సో వీటిలో టీటీడీ చైర్మన్ పాత్ర ఎంత? నిజంగా బిఆర్ నాయుడు అనే ఒక బెడ్రూమ్ నాయుడిని, బొంకు రంకు నాయుడిని తీసుకొచ్చి తిరుమల టీటీడీ చైర్మన్గా పెట్టిన తర్వాత తిరుమల యొక్క అస్తిత్వమే ప్రమాదంలో పడింది, తిరుమల యొక్క పవిత్రతే ప్రమాదంలో పడింది. చంద్రబాబు నాయుడు గారి అనే ఒక హైందవ ద్రోహి ఫక్తు నాస్తికుడు అక్కడ కూర్చున్న తర్వాత నిజంగా చూస్తూ ఉన్నాం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి జరుగుతున్నటువంటి అప్రతిష్ట, అవమానం ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం. హైందవ భక్తులారా మేల్కోవాల్సినటువంటి సమయం వచ్చింది.